ఈ రాప్చర్ దేవుడు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదడానికి రెండో రాకడకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనము 24వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 29వ వచనం. రెండో రాకడ అప్పుడు శ్రమ ముగిసిన వెంటనే జరిగేది, సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతినివ్వడు, నక్షత్రంలో మార్పు ఉంటదు. అప్పుడు మనిషి కుమారుడు సూచన కనబడుతుంది కదా. మరి ఇలాంటివి ఏం జరగలేదు కాబట్టి దేవుని రాకడ లేదు అంటాం. కానీ 37వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అదే మత్తయి సువార్త 24:37లో నోవాహు దినములలో ఎలాగుండేనో మనిషి కుమారుడు దినములు కూడా అలాగే ఉండును అన్నమాట. చాలు, ఎలాగంట నోవాహు దినములలో ఎలాగైతే ఉండేదో దేవుని రాకడ కూడా మనిషి రాకడ కూడా అలాగే ఉంటది అని కదా చెప్పాడు. మనం 29లో ఏం చదువుకున్నాం అంటే, ఆకాశంలో ఒక మార్పు జరుగుతుంది, సూర్యుల్లో మార్పు జరుగుతుంది, చంద్రుల్లో మార్పు జరుగుతుంది, నక్షత్రంలో మార్పు జరుగుతుంది. కాబట్టి అప్పుడు దేవుని రాకడ సమీపిస్తుంది అని మనము తెలుసుకోగలము. అప్పుడు మనిషి కుమారుడు సూచన కనబడుతుంది అన్నమాట మనం చూస్తాం. ఇప్పుడేమో 37లో నోవాహు దినములలో ఎలా ఉండనో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉండను. 38లో ఏమని అంటాడు, జల ప్రళయమునకు మునుపు నోవహు వాడలోనికి ప్రవేశించక మునుపు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి చుచూ నుండిరి. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైందా? స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నోవహు దినములు ఎలా ఉందంట? సూర్యుడు చీకటి కమ్మాడా? చంద్రుడు కాంతిని ఇవ్వకుండా ఉన్నాడా? నక్షత్రంలో మార్పు కలిగిందా? ఇదేంటి అదేంటి? ఇది మనిషి కుమారుడు రాకడే, అది కూడా మనిషి కుమారుడు రాకడే. మరి ఏది నమ్ముతాం? ఏమంటే తినుచు తాగుచు అంటే ఏడవడమా లేకపోతే సంతోషించడమా? సంతోషించడమే కదండి. సంతోషం అయితేనే తింటాం కదా. ఈ రోజు ఏంటి, ఏ పార్టీ ఎక్కడ అనేది కదా. పుట్టినరోజు అయితే పార్టీ, పెళ్లి రోజు అయితే పార్టీ, ఇంకా సాగు కూడా దేవునికి స్తోత్రం. సంతోషం కొలిది ఎంత తింటే అంత తింటే. జల ప్రళయం రాకముందే ప్రజలు ఎలా ఉన్నారంటే, తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకోవడము సంతోషమా లేకపోతే బాధకరమా? దుఃఖమా లేకపోతే సంతోషమా? సంతోషమే కదా. ఇల్లు కట్టుకోవడాలు, పెళ్లి ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు, తినడం, త్రాగడం, సుఖించడం, ఇదే కదా. ఇలా జరుగుతుండగా అంటే ఏ కష్టము లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, తింటూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, త్రాగుతూ ఉన్నారు, పెళ్లి చేస్తూ ఉన్నారు, పెళ్లికి తీసుకుంటూ ఉన్నారు, ఇల్లు కట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు హఠాత్తుగా వారికి తెలియకుండానే జల ప్రళయం వచ్చేసిందంట, అందరినీ ముంచి పడేసిందంట. నోవాహు కుటుంబం ఒక్కరు తప్ప, ఆ కుటుంబంలో ఉన్నవారు తప్ప ఎవరు ఇంకా తప్పించబడలేదు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనిషి కుమారుడు రాకడ అలాగే ఉంటది అనే మాట చెప్తుంది. అలాగే ఉంటది, మార్పు ఏమి ఉండదు, ఇలాగే ఉంటది. జల్సాగా తిరుగుతారు. ఇప్పుడు మనకు ఉన్న ఒక ఆశ ఏంటంటే, కనీసం ఒక ఇల్లు అయినా కట్టుకోవాలి. ఏంటి? కనీసం ఒక ఇల్లు అయినా కొనుక్కోవాలి. కనీసం ఇల్లు ఉన్నవారు కార్ అయినా కొనుక్కోవాలి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వేసాం, సెకండ్ ఫ్లోర్ అయినా వేసుకోవాలి. ఇదే తప్పన కదా. దీని కొరకే ప్రయాసపడుతున్నాం కదా. నాకు లేదండి అలాంటి ఆశ లేదండి అన్నవారు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉండండి. జనులు దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే దీని కొరకే. దేవుని రాకడ కూడా అలాగే ఉంటదంట. ఆ దేవుని 28కి 38కి మధ్య ఏంటి అని అంటే, ఇది సంఘము ఎత్తబడుతుంది. ఆ బూర ఊదడం అందరికీ వినబడదు. ఎవరైతే సిద్ధముగా ఉంటారో, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో, ఆ బూర శబ్దం వారికే వినబడుతుంది. వినబడగానే వారు మార్పు చెంది ప్రభు యొద్దకు కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇది అయిన తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు జరిగిన తర్వాత, భూలోకంలో 7 సంవత్సరాలు మహాశ్రమల కాలం జరిగిన తర్వాత, ఇప్పుడు 29లో మనం అదే చూసాము. ఆ శ్రమ ముగించిన తర్వాత అన్నమాట చూస్తాం కదా. ఆ శ్రమ ముగించిన వెంటనే అన్నమాట చూస్తాం. 7 ఏళ్ల శ్రమల కాలం ముగించిన వెంటనే ప్రభువు మరలా తిరిగి వస్తాడు. ఏ సంఘమైతే ఎత్తబడిందో ఆ సంఘాన్ని మరలా తీసుకుని వెంట పెట్టుకొని మరలా భూమి మీదకి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అది రెండో రాకడ, భూమి మీదకి. మొదటి రాకడ ఎత్తబడము, అది మధ్యాకాశానికి ప్రభు వస్తాడు. రెండో రాకడకి భూమి మీదకి మరలా వస్తాడు. ఈ రెండు కలిపితేనే రెండో రాకడ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం చదువుకున్న లేఖనం ఏంటి అంటే, నిమిషంలో ప్రతి ఒక్కరూ చనిపోతారు. మధ్యరాత్రి ప్రజలందరూ కల్లోలముంది నాశనమవుతారు. అయితే బలవంతులు దైవికంగా కొనిపోబడతారు అన్నమాట. ఈ మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రేప్చర్ అనగా బూర ఊదగానే మనం అందరం ఎత్తబడతామా లేదా? ఎత్తబడతామా లేదా? ఒకటోసారి మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడు. ఫ్లైట్ పైలట్ ఉన్నాడు కదండి, వాడు ఒకవేళ అందరూ అన్యులు కాదు కదా, అందులో క్రైస్తవులు కూడా ఉంటారు కదా. సపోజ్ అనుకున్నాం ఆయన రక్షణ పొందుకున్నాడు, ఆయన ప్రభువుని అంగీకరించాడు, ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నాడు. బూర ఊదబడింది, బూర శబ్దము దానికి వినబడింది. రెప్ప పాటను మార్పు చెంది పైలట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతండి? అంతేనా? ఓకే, కొన్ని నిమిషాల్లో కొన్ని వందలు వేల ఫ్లైట్లు తిరుగుతున్నాయి. మనకైతే అది తెలియదు, కానీ మనకు ఇక్కడ తెలియదు. ఇప్పుడు ట్రైన్ మనం చూస్తున్నాం కదా, ట్రైన్ డ్రైవర్ ప్రభుని అంగీకరించాడు అనుకుందాం. ఆయన వారు మనసు ప్రతి ప్రభు కొరకు జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు అనుకుందాం. బూర ఊదబడింది, బూర శబ్దం వినబడింది, రెప్ప పాటన మార్పు చెంది ఆయన కొనిపోబడ్డాడు. ట్రైన్ ఏమో సురక్షితంగా గమ్యానికి చేరుకుంటది. బస్సు డ్రైవర్ ప్రభుని అంగీకరించాడు అనుకున్నాం, డ్రైవింగ్ చేస్తూ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. కొన్ని వేల వందల బస్సులు కదా ప్రయాణం చేస్తున్నాయి ప్రపంచంలో. ఇది ఒక దేశాన్ని గురించి మాట్లాడడం కాదు, ప్రపంచం అంతటికి దేవుడు మాట్లాడుతున్నారు. మీకు అర్థం అవ్వాలంటే, ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరుగటిరాలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇంకా ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకడు విడవబడతారు అన్నారు. ఇదేంటి 3 కాలాలు? పొలంలో ఉదయము, సాయంత్రము, తర్వాత రాత్రి అన్నారు కదా. మనకు రాత్రి అయితే అమెరికా పగలు, సో పగలు అక్కడ, మనకి ఇప్పుడు రాత్రి. మనకు రాత్రి అయితే వారికి పగలు, కొంతమందికి మధ్యాహ్నం కదండి. ఇలాగా ఒకే కాలంలో జరుగుతుంది. అందుకే నిమిషంలో చనిపోతారన్న. మధ్యరాత్రి వేళ కల్లోలం ఉంది, నాశనమగుతారన్న. నువ్వు బస్సు డ్రైవర్ వెళ్ళిపోయాడు అనుకున్నా, ఏమవుద్ది? గమ్యానికి సురక్షితంగా అందరు చేరుకుంటారు. ఎన్ని బస్సులు ఢీకొంటాయో తెలియదు, ఎన్ని ట్రైన్లు ఢీకొంటాయో తెలియదు, ఎన్ని కార్లు యాక్సిడెంట్ అవుతాయో తెలియదు, ఎంతమంది చనిపోతారో తెలియదు, ఎంతమంది భయంకరంగా చనిపోతారో తెలియదు. ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, లేకపోతే క్షతగాత్రులు, లేకపోతే కాలు చేతులు విరిగిపోయిన వారు హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత, హాస్పిటల్ ఒకవేళ డాక్టర్లు నర్సులు ప్రభుని అంగీకరించుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తా ఉంటే, వారే కానీ వెళ్ళిపోయి ఉంటే, చెప్పండి, వారే ఎత్తబడి ఉంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరు మనకి ట్రీట్మెంట్ చేస్తారు? ఎవరు మనకి వైద్యాన్ని చేస్తారు? ఎవరు చేయడానికి లేదు. ఏదో సమస్య వచ్చింది, ఒకడు కారు ఒకడు ఢీకొన్నాడు అనుకుందాం, వారికి ఏదో సమస్య వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ లో చూస్తే అక్కడ కూడా ప్రభుని అంగీకరించేవారు
ఉన్నారు. సమాధానం చెప్పి మరి ఎవరు ఈయన పట్టించుకోవట్లేదని కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం అని అన్నాం. ఆయన కూడా ప్రభుని యేసు రక్తమే జై. ఇలా ఒకే సమయంలో జరుగుతుంది. ఒకే సమయంలో దానినే అన్నాడు, ఒక నిమిషంలో అందరూ చనిపోతారు. ఒక్క నిమిషంలో అందరూ చనిపోతారండి. మధ్యరాత్రి వేళ ప్రజలందరూ కల్లోలము నాశనం అవుతారు. అయితే ఈ మధ్యలో బలవంతులు దైవికంగా పనిపోబడతారు. చెప్పండి ఏమి చూడకుండా, ఈ పరిస్థితులన్నీ ఏమి చూడకుండా దైవికంగా కొనిపోబడాలి అని అంటే ఏముండాలి? ఏముండాలండి? చెప్పండి చెప్పండి. నాశనం అయిపోకుండా, మరణమును చూడకుండా, ఈ భయంకరమైన పరిస్థితి చూడకుండా, విడువబడకుండా మనం వ్యక్తపడే సంఘంలో ఉండాలి అని అంటే ఏముండాలి? అంత సైలెన్స్ గా ఇంట్లో మాట్లాడతారా? భర్తలారా లేరి అడుగుతాం. ఏముండాలి? మాట్లాడితే బాగుంటది. ఏముండాలి సార్? బలం ఉండాలి. ఏముండాలి? బలం ఉండాలి. అందుకేగా జిమ్కి వెళ్తున్నా అంటారా? ఏ బలం? దైవిక బలం. ఈ శరీరకరమైన ఈ బలం కాదంట, ఈ కండరాలు కాదంట, ఈ శక్తి కాదంట. ఒకవేళ దైవికంగా ఎత్తబడాలంటే ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోకుండా, భయంకరమైన పరిస్థితిలో మనం గురి కాకుండా మనము దేవుని సంఘంగా ఎత్తబడాలి అని అంటే బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాసిన పత్రిక అనుకుంటే 6వ అధ్యాయం. ఏమై ఉండాలి? బలవంతులై మీరు ఉండాలి అన్నమాట. ఎందుకు అని అంటే బలవంతులే కొనిపోబడతారు. దేవునికి హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఇంకా చాలా రోజులు మనం బ్రతకొచ్చు, మీరు అనుకుంటున్నారు ఇంకా పర్వాలేదు, నాకు డోకా లేదు అనుకుంటున్నారేమో, ఇంకా మీరు అనుకుంటారేమో అంతా బాగానే ఉంది కదా, ఇంకా దేవుని రాకడ రాదు అనుకుంటున్నారేమో. కాదు 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 కాదు. నోహావు కాలంలో, నోహావు దినంలో ఎలాగైతే ఉండేనో, ఎలాగ తినుచు తాగుచు ఇండ్లు కట్టుకొనుచు పెళ్లి చేసుకొనుచు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారు, దేవుని రాకడ అలాగే ఉంటది సుమా. దేవునికి స్తోత్రం. దేవుని రాకడ జరిగినప్పుడు హఠాత్తుగా పరిణామాలు వస్తాయి. నిమిషంలో అందరూ చనిపోతారు. నిమిషంలో చాలా మంది చనిపోతారు. మధ్యరాత్రి అందరూ కల్లోలంలో నాశనం అయిపోతారు. అయితే బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. వీటన్నిటి నుండి తప్పించబడాలి అని అంటే ఒకే ఒక మార్గము, మనం బలవంతులై ఉండాలి. అందరూ కొనిపోబడరు. అందరూ కొనిపోబడరు. మీరు అంటారు ఈ టైటిల్ ఇచ్చేశారు బుద్ధిమంతురాలు. కాదు 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 కాదు. ఈ 5 కన్యకల గురించి 5 బుద్ధిమంతులు, 5 బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు. ఏ విధంగా మీరు బుద్ధి లేని వారు అంటారు చెప్పండి? ఏ విధంగా మీరు బుద్ధి లేని వారు అంటారు నేను అడుగుతున్నా. వారి దీపము వెలుగుతుందా లేదా? వీరిది వెలుగుతుందా లేదా? ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు అని ఎంతవరకు వెలిగిందిగా? వెలిగిందా లేదా? దీపం ఏంటి? ఆత్మీయత. నా దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం వెలుగుతూ ఉంది, ఆత్మీయంగా వెలుగుతూ ఉన్నాడు. ఎంతవరకు? వీరు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ 10 మంది ఎదురు చూస్తున్నారు. 5 మాత్రమే కాదు. మీరు ఎదురు చూస్తున్నారు లేదో నాకైతే తెలియదు, కానీ వారైతే మాత్రం ఎదురు చూస్తున్నారు. దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారండి. వారి దీపం కూడా వెలుగుతుందండి. ఆ క్షణంలోనే ఆరిపోయింది అంతే. ఆ క్షణంలోనే ఆరిపోయింది అంతే. ఆ క్షణంలోనే పడుకుని పోయారు అంతే. దాన్ని అలా ఎక్కారు టైటిల్ అంతేగాని బుద్ధిహీనులు కానే కాదంటాను.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు బాగుండొచ్చు, మీ ప్రార్థన జీవితం బాగుండొచ్చు, మీ ఆత్మీయ జీవితం బాగుండొచ్చు, మీ పరిశుద్ధమైన జీవితం బాగుండొచ్చు. ఆయన వచ్చేటప్పుడు బాగుందో లేదో కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన బూర ఊదినప్పుడు ఆ శబ్దం మనకు వినబడినప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో అప్పుడు కావాలి. ఎత్తబడే స్థాయిలో ఉందో లేదో అది కావాలి. ఇప్పుడు ఎలాగున్నా పర్వాలేదని కాదు, ఇప్పుడు ఎలాగున్నా కాదు. అందుకే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువగుండి ప్రార్థన చెయ్యండి. దొంగ ఏ గడియలో వస్తాడో తెలియదు కదా. అందుకే ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండాలి. మీరు అంటారేమో, నేను కొనిపోబడతాను అంటారేమో, నా కుటుంబం కొనిపోబడుతుంది అంటారేమో. ఎవరు కొనిపోబడతారంటే బలవంతులే. ఇప్పుడు చెప్పండి, మీరు బలవంతులా? నేను బలవంతుణ్ణి అని చెప్పండి. ఏమండి, మన బలవంతులా? ఆత్మీయతలో బలంగా ఉన్నావా? ప్రార్థనలో బలంగా ఉన్నావా? పరిశుద్ధతలో బలంగా ఉన్నావా? ఏ రంగంలో బలంగా ఉన్నావు? అరే, గుండ మీద చేసుకొని నేను బలంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి ధైర్యమే సరిపోవట్లేదు కదండి. ఎలా కొనుక్కోబడతావు? ఎలా కొనుక్కోబడతావు? కొనుక్కోబడకపోతే మరి జరిగే శుచివసనంలో చనిపోతావు. భయంకర దినాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, బలం పుంజుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను బలహీనుని, ఇంకా నాకు బలము సరిపోట్లేదు అని అనుకుంటే ఈ రోజే మన ప్రభువులోనికి రాగలిగితే, మన ఒక తీర్మానంలోనికి రాగలిగితే ప్రభు బలపరచడానికి ఇష్టపడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు బలవంతులు? బలం ఎలా వస్తుందంట? యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభం చేయక ముందే 40 రోజులు ఉపవాసము చేయడానికి అరణ్యమునకు వెళ్ళాడని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వెళ్ళాడనే సంగతి మనం చూస్తాం కదండి. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. కానీ ఏది చెబితే అది వింటాడు. ఎందుకని? ఆకలిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు రాయిని చూద్దాం. హల్లెలూయా. ద్వారా జయించినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరం బలహీనతగా ఉంది. 40 రోజులు నీరు లేదు, 40 రోజులు ఆహారము లేదు. ఉపవాసము చేసి వచ్చిన తర్వాత శరీరం ఎంత బలహీనంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ అక్కడ వ్రాయబడిన మాట 14వ వచనంలో, అప్పుడు యేసు ఏ బలముతో దేవునికి స్తోత్రం. మనం పాడుతూ ఉన్నాం, ఆత్మబలం అని పాడతాం. ఆత్మ బలము ఎలాగొస్తది? ఆత్మబలము చెప్పండి, ఎలా వస్తది? ఇప్పుడు శరీరము బలహీనతగా ఉంది, యేసు ప్రభు వారి గురించి వ్రాయబడిన మాట. కానీ ఆత్మలో అయితే బలంగా ఉన్నారని చెప్తుంది కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేన్ని బలంగా ఉంచాలి, దేన్ని పెంచి పోషించాలంటే శరీరాన్ని కాదండి. నువ్వు ఎవరు అని అంటే శరీరం కాదండి. శరీరంలో నువ్వు నివాసం చేస్తున్నావు. ఈ శరీరము రవిది కాదు. ఈ శరీరంలో రవి నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆత్మకును శరీరమునకు ఒకదానికి ఒకటి పడదు అని గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనములో మనము చూస్తాం. ఆత్మకు శరీరమునకు ఒకదానికి ఒకటి విరోధముగా, ఆత్మ శరీరమునకు విరోధముగా ఏమి చేయ నిశ్చయించుకుంటారో మీరు అని అంటే ఏంటి? మీరు అని అంటే ఆత్మ. మన్నైనది మునుపటి వలె మన్నైపోద్ది. ఏది వెళ్తది? ఆత్మ తాను దయచేసిన వాని వద్దకు. మరి శరీరం వెళ్తుందా, ఆత్మ వెళ్తుందా? మీరు ఆత్మ శరీరమా? ఏమండి? అంటే ఇప్పుడు ఆత్మ అంటే దెయ్యాలనుకున్నారు. కాదు కాదు కాదు, ఆ విధంగా అనుకో. మీ పేరు ఆత్మకే పెట్టబడి. దేవునికి స్తోత్రం.
కాబట్టి మనం దేన్ని పోషించాలి అండి? దేనికి ఆహారం ఇవ్వాలి ఏంటి? ఆత్మకి. నిజానికి జరుగుతుందా? కాదు. మనము ఎవరు చెప్పిన మాట వింటాం తెలుసండి? శరీరం చెప్పిన మాట వింటాం, మనస్సు చెప్పిన మాట వింటాం. మనస్సు మన కంట్రోల్లో ఉండదు, శరీరం మన కంట్రోల్లో ఉండదు. శరీర కంట్రోల్లో మనం ఉంటాం. వీడు ఏం అడిగితే అదే ఇస్తాం. వీడు బిర్యానీ అడిగితే ఇస్తాం, వీడు చికెన్ అడిగితే ఇస్తాం, వీడు మటన్ అడిగితే ఇస్తాం, వీడికి ఏం కావాలంటే ఇస్తాం. ఆత్మ ఏం అడిగితే ఇవ్వం. ప్రార్థన చేయొచ్చు కదా అంటే ప్రార్థన చేయము. కాస్త వాక్యం చదవచ్చు కదా అంటే వాక్యం చదవం. సహవాసానికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళం. పరిశుద్ధాత్మ దేవుడు ఏది అడిగినా చేయము. శరీరం ఏది అడిగితే కాస్త పడుకోవచ్చు కదా అంటే పడుకుంటాం. వీడు పడుకోవడానికి సోమరిపోతుగా ఫుల్గా తినేస్తాడు. తినేసి వీడికి రెస్ట్ కావాలి, కానీ వీడికే పొచ్చి పోషిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవడు బలంగా ఉన్నాడు? ఇప్పుడు అసలు ఎందుకు ఎవడు కొనుక్కోబడతాడు? ఆత్మ. ఏమంటే నాకు చెప్తున్నారా? సరే, వెంటనే దేవుని వాక్యం మీకు వస్తుంది. అలా రాగానే మీరు ఏమనుకుంటున్నారంటే పాస్టర్ గారు నాకే టార్గెట్ రాగానే ఖచ్చితంగా మీకు టాబ్లెట్ ఇస్తున్నాను, మీకు తలనొప్పి రాగానే టాబ్లెట్ పెడుతున్నాను. మీరు ఏమనుకుంటారంటే అది స్వీకరించట్లేదు, అది తీసుకోవట్లేదు, ఇక నాకే అంటున్నాడు అని మీరు దాన్ని తృణీకరిస్తున్నారు. కాబట్టి అది మీకు తగ్గట్లేదు. ఆ ప్రాబ్లం ఏంటా అని కనిపెట్టి ఆ ప్రాబ్లం కి ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటది అని వెంటనే మాట్లాడుతున్నాం. సో ప్రతి వారం ప్రతిరోజు వెంటనే మాట్లాడతాం. జరిగిన ప్రతి పరిస్థితిని బట్టి వెంటనే పరిష్కారం ఏంటో అనేది మీ కళ్ళ ముందు పెడుతున్నాను. ఆ మెడిసిన్ మీ ముందు పెడుతున్నాను. మీరు తింటే బాగుపడతారు, మీరు తింటే ఆశీర్వదించబడతారని మీ ముందు ఆ మెడిసిన్ పెడితే మీరు ఏమనుకుంటున్నారంటే లేదు ఇది మెడిసిన్ కాదు, నాకు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు అని తలదించుకున్నారు. అందుకే ఇంకా సరి చేయబడలేదు, అందుకే ఇంకా బలం పుచ్చుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదేంటో తెలుసా? మీరు ఎట్టాగైనా సరే బలవంతులు అయిపోవాలి. ఆమేన్. మీరు బలవంతులైపోయి దేవుని చేత కొనిపోబడాలని. దేవునికి స్తోత్రం. మీరు విడవబడిన వారుగా ఉండకూడదని, లేకపోతే నశించే వారుగా ఉండకూడదని మీరు బలవంతులయ్యి నిమిషంలోనే కొనిపోబడాలని నా ఆశ. అందుకే ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం చేస్తే మనము బలం పుంజుకుంటామండి. కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము చివరి వచనంలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఇతరులు బోధించి నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలుగుకొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడు అంటే అతను ఏం చెబితే శరీరము వినాలి. అలాగ బెండి చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. అలా బెండి చేసి ఏది అడిగితే అది పెట్టట్లేదంట, ఏది ఇమ్మంటే అది ఇవ్వట్లేదంట. తన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. ప్రతి వారం దేనికొక దానికి వెళ్ళి తింటున్నారా? తినండి. దేవుడికి స్తోత్రం. ఖర్చు పెడుతున్నారా? తినండి. పాస్టర్ గారికి ఏర్సో వచ్చేసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటే దీనికి ఇష్టం లేదండి అనుకుంటున్నారా? కాదు. అది శరీరాన్ని పెంచుకుంటున్నారు. ఆ శరీరం బలం పుంజుకొని వాడు ఏం చేస్తున్నాడంటే పీక పట్టుకొని నొక్కేసి ఇంకా లేగనివ్వకుండా చేస్తున్నాడు. మీకు దేవునికి స్తోత్రం. ఎందుకని ఈడే బలవంతుడు. ఏనాడు ఒక ఇడ్లీ పెట్టిన పాపానికి పోలేదు కదా. ఇప్పుడైనా పోయాము అంటే క్యాలెండర్ కూడా చదవడానికి చాలా చదువుతారు లేదు చాలా మందికి. అదే తెల్లవారు లెక్కనే ఒక్క ఇడ్లీ పెట్టేసి చాలు నాయన అని అంటే ఊరుకుంటావా? వంటగదికి వెళ్ళి మరి మొత్తం అన్ని వేసుకొని తినేస్తాం కదా. కొంచెం అన్నం పెట్టేసి ఇది సరిపోద్దిలే అని అంటే ఊరుకుంటావా? లేదు కదా. ఈ శరీరానికి ఎంత
అంత శ్రద్ధ తీసుకొని దాన్ని తృప్తిగా పెట్టే వరకు ఊరుకోం కదా. మరి ఆత్మకు అంత బలం ఇవ్వాలి కదా, అంత బలం రావాలి కదా, మన బలవంతులు అయిపోవాలి కదా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. బలవంతులు దైవికంగా కొనిపోబడుదురు. కాబట్టి తరచుగా నేను మాట్లాడుతున్నాను, ఉపవాసము చెయ్యండి. ఉపవాసంలో మనకు బలం ఉంది.